హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన తర్వాత సోషల్ మీడియా అంతా అతలాకుతలం కాదు, అసలు రవిని ఎందుకు అరెస్ట్ చేశారని చాలా మంది మాట్లాడడం అయితే జరిగింది. ఒక ట్రెండింగ్ అయితే సృష్టించడం అయితే జరిగిందనమాట. కానీ అంటే ఇప్పుడు వచ్చిన వివరాల ప్రకారం ఏంటంటే పోలీస్ వాళ్ళు ఐబొమ్మ రవి గారికి ఒక జాబ్ ఆఫర్ చేయడం జరిగిందంట, మంచి శాలరీ ఇస్తామన్నారంట. బట్ ఐబొమ్మ రవి ఒప్పుకోలేదంట. నేను అవసరమైతే నా కరేబియన్ సిటిజన్షిప్ ఉంది కాబట్టి నేను అక్కడే రెస్టారెంట్ లాంటిది పెట్టుకొని అయినా బతుకుతా కానీ మీ దగ్గర జాబ్ చేయనని చెప్పడం అయితే జరిగింది. న్యూస్ పేపర్లో ఈ విషయం రావడం జరిగింది. అసలు ఇది ఎంతవరకు వాస్తవమా, నిజమా, అబద్ధం అనే విషయాల గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుందాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో. అటు ఇటు పోయి ఇంకా సైట్లన్నీ క్లోజ్ చేపిస్తామని ఇప్పుడు జాబ్ దగ్గరికి దిగొచ్చారు. ఎలా తీసుకోవాలి అసలు? అయిపోయింది అది ఇది, అమ్మో అసలు ఒక రకమైన ఎలివేషన్స్ చూసాను నేను చాలా రకాలుగా. ఈ దెబ్బతో కొంచెం బాధ అనిపించింది, కొంచెం మంచిది అనిపించింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చేసింది కేసు? ఇంకా 1 సెకండ్. ఒక మనిషి, ఏ మనిషి అయినా సరే అరెస్ట్ అయ్యాడు అంటే, జైలుకి కూడా వెళ్ళాడు అంటే మనిషి జీవితంలో ఒక మార్పు అనేది వస్తుంది. ఏదో అంటే చాలా జ్ఞానోదయం అయ్యిద్ది సమాజంలో ఎలా ఉండాలి ఏంటి అనేది. ఓకే, మన బిగ్ బాస్ సంజన చూసావు కదా. అండ్ అలాగే అంతెందుకు నేను కూడా వెళ్ళొచ్చామా, పెద్ద విషయం కాదు. సో ఇట్లా చూసుకుంటే బాగా తత్వం తెలుస్తుంది. ఓకే అని అక్కడ కూడా చాలా మందిని చూస్తారు. ఏ తప్పు చేయకుండా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు పాపం. అంటే వేరే కేసుల్లో ఇరికించబడవు. అంటే జైలుకి వెళ్ళొస్తే తత్వం తెలుస్తుంది అంటే ఇంకే తప్పు చేయకూడదని మనం మంచిగా ఉండాలని ఫీల్ అవుతామా, లేదంటే లైఫ్ అన్ని గుర్తొచ్చేస్తాయా, ఎలాగా? అట్లా కాదు. నీపై జరిగే కుట్రలు కుతంత్రాలు అన్నీ తెలిసిపోతాయి. మనుషులతో ఎలా ఉండాలనేది నేర్చుకుంటాం. ఓకే ఓకే. ఎదుటి మనిషితో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎవడిని నమ్మాలి, ఎవడిని నమ్మొద్దు, ఆపద వస్తే ఎవడు నీ దగ్గరకు వస్తాడు, ఎవడు నీవాడు బయటోడు అనేవి తెలుస్తూ ఉంటాయి. అంతకుమించి ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ ఇక అసలు విషయానికి వస్తే, అక్కడ చాలామంది నేను చూసేది ఏంటంటే అమాయకత్వం ప్రదర్శించి బెయిల్ కోసం తనలాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. ఏం లేదండి అంటే నిజంగా నువ్వు నేరం ఏదో చేసావు, ఓకేనా, దొంగతనం చేసావు, చైన్ స్నాచింగ్ చేసావు, వాట్ ఎవర్, ఇంకేదో చేసావు. తర్వాత ఏదో తెలుసో తెలియక జీవితంలో చాలా తప్పులు చేశానండి, నేను చాలా రియలైజ్ అయిపోయాను, ఇంకా నాకేమీ తెలీదు, ఎంతో కొంత చదువుకున్నాను కదా, ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా మంచి వ్యాపారం చేస్తా, మా అమ్మ నాయనని బాగా చూసుకుంటా, మా చెల్లి పెళ్ళి చేస్తా, నేను కూడా పెళ్లి చేసుకుంటా, ఇట్లా ఏదో ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు అనమాట. అలా చెప్తే బెయిల్ ఇచ్చేస్తారా అని అనుకుంటారు అంతే. ఎందుకంటే ఆ పోలీసులు కూడా ఇలాంటివన్నీ వినే ఉంటారు. నిజమే, అవి కూడా వింటారు కదా. ఎన్ని వినరు చెప్పు, బోల్డ్ ఇన్నర్ ఫీలింగ్. ఈయనేదో జెన్యూన్ గా చెప్తూ వాళ్ళకి అర్థమైపోద్ది. విషయం ఏంటంటే వాడికి అర్థమైంది ఏంటో చెప్పనా, ఫస్ట్ నుంచి ఐబొమ్మ రవి కేసులో చూడు, నాకు నేనే ఉన్నా ఎవడు లేడు, ఓకేనా, నన్ను అరెస్ట్ చేసినా నేను ఎవరికి ఏం కాను, నన్ను అరెస్ట్ చేసినా నన్ను కొట్టినా చంపినా నా కోసం మీకు ఎవడు రాడు అనేది. అంటే అందరితో విడిపోయి ఉన్నా నేను, నన్ను ఎవడు పట్టించుకోడని. నెక్స్ట్ నీకు నాలెడ్జ్ షేర్ చేయాలన్నా కూడా బేసిక్స్ చెప్తాడు కానీ క్లుప్తంగా చెప్పడు. ఆ బేసిక్కే నీకు ఇంత జరిగిందా అనిపిస్తుంది. వాళ్ళకి దాంట్లో పిహెచ్డీలు తెలుసు. ఇప్పుడు ఎలా హ్యాక్ చేసావు అని అడగగానే ఇటువంటి ఇది నొక్కితే ఇది ఓపెన్ అవుతుంది, ఇది ఓపెన్ అయిన తర్వాత ఇది వేయాలి, ఇందులోంచి అప్లోడ్ చేయాలి, ఇందులో డిలీట్ చేయాలి, ఇది చేయాలి, అయిపోయిందా. ఇలా చేసేసరికి ఇట్లా వస్తుంది, మన ఐడి హైడింగ్లో ఉంటుంది, దొరకకుండా ఉంటాం. ఓ మై గాడ్ ఇంత చేసావా అనిపిస్తుంది. మనకు అదే బాగా కొత్త కాబట్టి అది మనకి ఎందుకు చెప్తాడు అంటే, అది చెప్పినా వాడికి ఏం నచ్చలేదు, ఎందుకంటే వాడికి దాంట్లో పిహెచ్డీలు తెలుసు, ఓకేనా. అవన్నీ చెప్పడు. అండ్ బోల్డ్ అంతమంది క్లయింట్స్ కూడా ఉంటారు, వాళ్ళందరి గురించి కూడా వాడు చెప్పడు. ఏది చెప్పాలి ఏది చెప్పదో వాడికి తెలుసు. అమాయకత్వాన్ని ప్రదర్శించి ఏదో రకంగా బెయిల్ పొందాలి. బెయిల్ వచ్చిన తర్వాత ఏదో రకంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఈసారి వెళ్ళావా, వస్తేనే కదా నువ్వు నన్ను పట్టుకుంటావు. నా దగ్గరికి అయితే నువ్వు వచ్చి నన్ను పట్టుకోలేవు, నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2, ఇదేంటి ఈసారి వెళ్తే ఐబొమ్మకు మించిన బొమ్మలు చూపిస్తాడు. ఇప్పటిదాకా నీకు చూపించిన సినిమాలు ఏమున్నాయో అంటే ఈసారి నువ్వు ఓటీటీ నుంచే డౌన్లోడ్ చేసి ఐబొమ్మలు వేసేవాడు ఇప్పటివరకు అయితే. వాడు చేసిన పని అంటే వాడి వల్ల నెట్ఫ్లిక్స్, అమెజాన్, సోనీ లైవ్, ఈటీవీ విన్నింగ్లకి లాస్. నెక్స్ట్ మూవీ రూల్స్ తలదన్నే రేంజ్కి వెళ్తుంది ఐబొమ్మ, తెలుసా.
అట్లా చేస్తాడు. అందుకే వాడు ఏం చెప్పట్లేదు. ఇలాంటి కాకమ్మ కబుర్లు అందరూ చెప్తారు. ఏం చేస్తావురా అంటే ఊరెళ్ళి రెస్టారెంట్ పెట్టుకుంటానండి అన్న. ఏ రెస్టారెంట్ అంటే ఐబొమ్మ బాగా కలిసి వచ్చింది కదా, ఐబొమ్మ రెస్టారెంట్ అని పెట్టుకుంటాను. ఓకే, అందులో ఏం చేస్తా అంటే మన తెలుగు సాంప్రదాయాలు, మన సంస్కృతిలో సంబంధించిన వంటలు అన్ని విదేశాలకు పరిచయం చేద్దాం అంట. పై ఎంత గొప్ప పని చేస్తుందా, తీసుకొని పాస్పోర్ట్ పో అనాలి మనం. ఇది వాడు చేసే ప్లాన్. నెక్స్ట్ తర్వాత రిలీజ్ అయ్యాక ఏం చేస్తాడు, కానీ అన్నిటికంటే ముందు మా నాన్నని చూసుకోవాలండి, పాపం ఎంతటి మనిషి ఎలా అయిపోయాడో, మమ్మల్ని ఎలా పెంచాడో తెలుసా అనగా నువ్వు రియలైజ్ అయినట్టు ఫీల్ అవ్వాలి. నిజంగా నువ్వు రియలైజ్ అయితే మీ డాడీ అట్లా ఉండడు. 100%. నువ్వు అన్ని కోట్లు తీసుకున్నావు, 1 లక్ష పడేసినా బాగుంటాడు. అంటే జైలుకి వచ్చిన తర్వాత ఆయనకి రియలైజేషన్ కాదు ఇది. రియలైజేషన్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, జీవితం తత్వాన్ని తెలుసుకొని మారే వాళ్ళు కొంతమంది ఉంటారు, తోటి క్రిమినల్స్ ని పరిచయం చేసుకొని ఇంకా పెద్ద సామ్రాజ్యంగా ఎదిగే వాళ్ళు ఉంటారు. ఇదేదో ఐడియా బాగుంది. నిజమమ్మా. ఇప్పుడు నువ్వు ఇదే క్రైమ్, నువ్వు అదే క్రైమ్, నువ్వు అదే క్రైమ్, అదే క్రైమ్, సిమిలర్ క్రైమ్స్ అందరూ చేస్తున్నారు. నువ్వు ఒకడొకటి చేస్తే ఇంత సంపాదించ, మనం నలుగురం కలిస్తే ఈ రాజ్యాన్ని నేలొచ్చు అనుకుంటారు కొంతమంది. అలా ప్లాన్లు వేసుకునే వాళ్ళు. అదే సంచి పట్టుకొని బొక్కలు. నెక్స్ట్ ఒక ఆకు రౌడీ గాడు ఇంటర్నేషనల్ రౌడీని పరిచయం చేసుకొని వాడిలాగా తయారవ్వాలని కలలు కనేవాడు కూడా ఉంటాడు. అంతెందుకు సార్, మనం ఇక్కడ కూర్చొని విలన్ని చూస్తే ఎగ్జాంపుల్ పుష్ప, ఇప్పుడు గుండు చూస్తేనే అబ్బా ఏం క్యారెక్టర్ రా, మనం ఎప్పుడు ఇట్లా అయ్యేది, 4 సుమాలు పోతుంటారు, మనం ఎప్పుడు ఇట్లా అయ్యేదని కలలు కంటుంటాం. అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు రకరకాల మనుషులు అందరూ ఉంటారు. అదేం చెప్పలేదు మనం దాని గురించి. సో అండ్ మ్యాక్సిమం 90% వాళ్ళు మేము మారిపోయాము, అసలు ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయొద్దు అనిపించింది. ఎందుకు చేశానా అని రోజు కుమిలిపోతున్నాను, రాత్రుల్లో నిద్ర పట్టట్లేదు, సరిగ్గా తిండి పోవట్లేదు, కళ్ళు తెరిచినా మూసినా నేను చేసిన పాపాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి, దీనికి ప్రాయశ్చిత్తం చేసుకొని నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియట్లేదు అని చెప్పేసి గోడల మీద రాసుడు, గాళ్ళల్లో రాసుడు, లేకపోతే వాడ పేపర్లలో నేను తప్పు చేశాను అవన్నీ వేటికి సూచిక, ఎవడు పట్టించుకుంటాడు, ఎవరికి సంబంధం, పట్టించుకోవడానికి అటు ఇటు ఆ పోలీసు వాళ్ళు ఎవరో పోతారు కదా. ఏం రాస్తున్నారంటే ఏమీ లేదండి, నేను చాలా రియలైజ్ అయ్యాను, చూసి నేను తప్పు చేశాను, అయ్యో పాపం నువ్వు ఎంత బాధపడుతున్నావా, నువ్వు త్వరలో విడుదల అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అని ఆ పోలీసు వాడు కూడా అంటారు. ఎగ్జాక్ట్లీ ఇవే చేసి డ్రామా, వాడు ఆడేది కూడా డ్రామానే, 100% డ్రామా. అది ఏం నమ్మాల్సిన అవసరం లేదు. ఈసారి గనక వాడు పోతే ఖచ్చితంగా రాసి పెట్టుకో, దొరకడు. ఐబొమ్మని మించిన బొమ్మలు చూపిస్తాడు, బొమ్మలకే బొమ్మ అని పెడతాడు ఈసారి, చూపిస్తాడు. అప్పుడు జనాలందరూ వాడు ఇప్పటిదాకా పోలీసులకు షేర్ చేసేది కూడా బేసిక్ వాడికి ఉన్న తెలివితేటలే, వాడు దాంట్లో మితిమీరిపోయాడు. హ్యాకర్ వీడు. అదే సార్, ఒక తెలుగు పర్సన్ అక్కడికి వెళ్ళి సిటిజన్షిప్ తీసుకొని అంత ప్లానింగ్ చేశాడంటే ఇప్పుడు వాడిని ఏసీలు వేస్తారు తెలుసా, ఇలాంటి నేరాలు చేసే బెరాక్ లో వాడిని ఉంచుతారు. అక్కడికి వీళ్ళంటి హ్యాకర్ ఇంకోటి వస్తాడు, నువ్వేం హ్యాక్ చేసావంటే నేను ఇట్టిట్ట చేస్తే ఇట్టిట్ట నాకు డబ్బులు వచ్చాయి, ఓ అట్ట కూడా వస్తుందా, నాకు ఇట్టిట్ట చేస్తే ఇట్లా తెలుసు, అది తెలియదే, ఏం లేదన్నా నువ్వు వాడే డొమైన్ ఏంటి, ఇది వాడేవనుకో చేస్తాయి, ఆడాడు షేర్ చేసుకుంటాడు. అట్లాంటి వాళ్ళు ఉంటారు, వీళ్ళు నాలెడ్జ్ షేర్ చేసుకొని తర్వాత బయటకు వచ్చాక సామ్రాజ్యంగా ఎదిగే వాళ్ళు కూడా ఉంటారు. కాంటాక్ట్ నంబర్లు షేర్ అంతమించి లేదు అది. కాకపోతే అలా అవ్వకుండా ఆపాలి. ఇంకా బెయిల్ వాడి హక్కు, ఈ రోజే వాడిది హియరింగ్, ఈ రోజు వాడికి బెయిల్ వస్తుందో రాలేదో సాయంత్రానికి తెలుస్తుంది. ఓకే, సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నా, బట్ ఈయన మాత్రం లాక్ అయిపోయారు. లాక్ అవ్వడం అంటే వాడు వచ్చి ఇరుక్కున్నాడు, దానివల్ల నువ్వు నేర్చుకున్నది ఏంటి, ఇంకోసారి రావద్దు. ఇప్పుడు ఎట్లనన్నా వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళడానికి ప్రదర్శించే డ్రామాలు ఇవన్నీ మామూలుగా అదే మితిమీరిన వినయం విధేయత నటిస్తారు. విడుదలైన వెంటనే మా నాన్నని హగ్ చేసుకొని ఆయనకు ఒక మంచి ఉయ్యాల కొనిచ్చి ఊపాలని ఉంది సార్ అంటే అర్థమైనా, అంతేగాని ఏమీ ఉండదు అక్కడ, ఏమీ ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ.